ప్రెగ్నెన్సీలో సీజర్స్ అనేది ఒక స్కేరీ థింగ్ కదా. ఇది బేబీకి మదర్కి బోత్ రిస్క్ అనమాట. ఇది ఎందువల్ల వస్తుందో చూద్దాము. దిస్ ఇస్ డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అక్కినేపాలెం, వైజాగ్. ప్రెగ్నెన్సీలో 2 కారణాలు వస్తుంది. ఒకటి ఎక్లామ్స్, అంటే హై బీపీ, బ్లడ్ ప్రెషర్స్ వల్ల హెడేక్ రావడం, తర్వాత విజన్ అనేది బ్లర్ అవడం. దానివల్ల ఏంటంటే సీజర్స్ అనేది వస్తుంది బ్రెయిన్ ఇరిటేషన్ వల్ల. మనకి ఇమీడియట్గా ఇది హై రిస్క్ టు బోత్ బేబీ అండ్ మదర్. ఇమీడియట్గా యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఇచ్చుకొని, లైక్ లెబిటలాల్, హైడ్రోలైజన్ ఇచ్చుకొని యాంటీ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇవ్వాలి. అదే సెకండ్ గ్రూప్ సీజర్స్. ఆల్రెడీ మదర్ అనేది ముందుగా నుంచి ఎపిలెప్సీతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా హై రిస్క్ అనమాట. ఇది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేది బేబీకి సేఫ్ కాదు, మదర్కి సేఫ్ కాదు. ఎట్ ద సేమ్ టైం ఈ ఎపిలెప్సీ అనేది ఎందుకు వస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్కువ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. సో దానివల్ల బేబీ గ్రోత్, డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ రిస్క్ లేకుండా ఉంటుంది. సో మనం కామన్గా ఇచ్చేది ప్రెగ్నెన్సీలో లెవరాసిటమ్ అండ్ లామోట్రజిన్. మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ వాల్పారిన్ కానీ అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొన్ని సిమ్టమ్స్ అనేవి, మెయిన్ సిమ్టమ్స్ అనేది ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. హెడేక్ కానీ, కళ్ళు తిరగడం కానీ ఉన్నా కానీ, ఒకవైపు బాడీ జర్కీ మూమెంట్స్ ఉన్నా కానీ బీపీ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సిమ్టమ్స్ కనుక వస్తుందంటే ఖచ్చితంగా డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. సో బేబీకి మంచిది, మదర్కి మంచిది. థ్యాంక్ యూ.